ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పెళ్లిపెట్టెల మీద కూర్చోబోతుంటేను అడిగేవాళ్ళు లేకపోతే ఇలాగే ఉంటుంది. సుందరి వెళ్ళింది కదా, అడగని. అమ్మా సుందరి, వచ్చావా? అను దివ్య గురించి దేవి చెప్పింది. దేవి ఎవరు బాబాయ్? అదేమ్మా, ఇప్పటి వరకు నాతో మాట్లాడని చూసావా? ఆవిడే దేవి. ఉండు, పరిచయం చేస్తాను. బాబాయ్, మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి బాబాయ్. ప్రశ్నలా? నేను సమాధానం చెప్పాలా? ఇంత బిజీగా ఇవన్నీ పెట్టుకుని మనిద్దరం మీలో ఎవరు కోటేశ్వర్లు ఆడితే బాగుండదమ్మా. బాబాయ్, టాపిక్ డైవర్ట్ చేయాలని చూడకండి. ఇప్పుడు మీరెందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? విషయం తెలిసిపోయినట్టుంది కదా, ఇంక నేను స్పెషల్గా చెప్పేదే ఉంటుంది. మీకు పెళ్ళైన కూతురు దివ్య ఉంది బాబాయ్. అల్లుడొచ్చాడు, రేపో మాపో తాత కాబోతున్నారు. ఇప్పుడు మీరు ఇలా చేయడం పద్ధతి కాదు బాబాయ్. చూడమ్మా, నేను ఈ విషయం తులసికి అర్థం కావాలని అప్పుడప్పుడు ఇండైరెక్ట్ గా కొంచెం కొంచెం చెప్పాను. ఇప్పుడు కూడా అను నా కూతురని తెలిసాక నేను అను కోసం ఈ నిర్ణయం తీసుకోకపోతే నేను ఇంకా తప్పు చేసిన వాడిని అవుతాను. ఒకరి కోసం నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. నాకు ఇలా చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే ఈ విషయం అందరికీ తెలిసేలా వెన్యూ ఇక్కడ పెట్టాను. ఇందులో పెళ్ళైన కూతురుంటే ఏంటి, అల్లుడొస్తే ఏంటి? ఇదేనా మీ నిర్ణయం? ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు బాబాయ్. మంత్రి గారు. అయ్యా, ముహూర్తానికి ఇంకా టైం ఎంత ఉంది? అయ్యా, ముహూర్తానికి ఇంకా గంట టైం ఉంది. ఈలోగా మీరొచ్చి పీటల మీద కూర్చుంటే నేను చేయాల్సింది చేస్తాను. చూసావు కదా, పంతులు గారు ముహూర్తం పెట్టి సిద్ధంగా ఉన్నారు. ఇక డెసిషన్ లో నువ్వు వెళ్ళి మీ పిన్నిని తీసుకునిరా. బాబాయ్గా మీకు చాలా గౌరవం ఇచ్చాను. తండ్రి తర్వాత తండ్రి అనుకున్నాను, కానీ మీరిలా మారిపోతారనుకోలేదు. అమ్మా సుందరి, నా లైఫ్లోకి ఇంకెవ్వరొచ్చినా నా మనసులో నీకెప్పుడూ ప్రథమ స్థానమే ఉంటుంది. అది ఎప్పుడూ మారదు. నేనేదో పొరపాటున ఒక్క మాట అన్నందుకు 2వ పెళ్లి చేసుకోవాలనుకుంటాడా? తులసి, నువ్వు ఊరికే ఏడవకు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. బయట నుంచి 10 మంది ఆడోళ్ళని తీసుకొచ్చి గొడవ చేయిస్తాను. అంత ఈజీగా బంగారాజు పెళ్లి చేసుకుంటానంటే ఈ సావిత్రమ్మ చూస్తూ ఊరుకుంటుందా ఏంటి? సుందరి వెళ్ళింది కదా, అది రాని. ఆయన ఏమంటున్నాడనేది తెలుస్తుంది కదా. బాబాయ్, అమ్మా అను, మిగిలిన వాళ్ళు ఎక్కడా? ఈ రోజు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? బాబాయ్, మీరిలా చేయడం ఏం నచ్చడం లేదు బాబాయ్. నచ్చడం లేదా? నేనేం చేయబోతున్నాననేది ఎవరికీ తెలియదు కదా. అనుకేం అర్థమవుతుంది? దేవి చెప్పిందో లేదో. అను, నేనేం చేయబోతున్నాను అనేది దేవి చెప్పిందా? ఒకళ్ళు చెప్పాలా బాబాయ్? అర్థమవుతూనే ఉంది కదా. పిన్ని ఎంత బాధపడుతుంది. మీరు చేసే పని నాకు కూడా ఏం నచ్చడం లేదు. మీ పిన్ని గురించా? మీ పిన్నికి ఏం పని లేక బాధపడుతుంది. ఇప్పటికీ నేను ఆలస్యం చేశాను. ఇంకా ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. పంతులు గారు, మా పెద్దమ్మాయి అను. ఓ, అను అంటే నువ్వేనమ్మా? నీ గురించి మీ బాబాయ్ చాలా ప్రేమగా చెప్పాడు. నా గురించి ప్రేమగా చెప్పడం ఏంటి?
అయ్యా బంగారాజు గారు, మీరు రెడీగా ఉన్నారు కదా? అమ్మాను, మీ బాబాయ్ ఏం చెప్తే నువ్వు అది చేయాలి. అదిగో అను కూడా అక్కడ చేరింది. పంతులు గారు వచ్చారు, ఏదో మాట్లాడుకుంటున్నారు. సుందరి, మీ బాబాయ్ ఏమంటున్నారమ్మా? నాకు టెన్షన్ గా ఉంది. ఏంటి సుందరి, మీ బాబాయ్ ఏమంటున్నాడు? ఎందుకు పాడు బుద్ధి పుట్టిందంట? నాకు అర్థం కావట్లేదమ్మా. మండపం ఏర్పాటు చేశాను, పంతులు గారు కూడా వచ్చేశారు. ఇంకా నా నిర్ణయంలో మార్పు ఉండదు అంటున్నారు. నేను బంగారు రాజుని నలుగురిలో కేడుస్తాను. నాకు అన్యాయం చేసి ఇంకో దాన్ని ఎలా చేసుకుంటారో అదే చూస్తాను. ఆగు, కాస్త ఆగు. తులసి, బంగారాజు దేనికైనా తెగించున్నాడనేది అర్థం అవుతుంది. కాస్త టైం తీసుకుందాం. అడిగేది అడిగేదే, నిలదీసేది నిలదీసేదే. ఆచితూచి నిర్ణయం తీసుకుందాం. పిన్ని, కాస్త ఓపిక పడదాం. బాబాయ్ని ఎదురిస్తాం, గొడవ చేస్తాం. కానీ ఏంటి ప్రయోజనం? మనకి ఫలితం కావాలి. బాబాయ్ ఈ పెళ్లి చేసుకోకుండా ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం. తులసి, ఈ ఐడియా మీ ఆయనకి నువ్విచ్చావా లేక మీ ఆయనదేనా? ఏదేమైనా మీరిద్దరూ కలిసి ఒక మంచి పని చేస్తున్నారు. వెళ్ళమ్మా. మంచి పని అంటే మంచి పని. ఆయన రెండో పెళ్లి చేసుకోవడం మంచి పనా మీకు? రెండో పెళ్ళంటుందేంటి పిన్ని? తులసి, రా. అనుని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? దేవి, దేవి, చెప్పండి. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? సావిత్రమ్మ, అందరూ రండి. పదండి. అందరూ వినండి. కార్యక్రమం ఇంకొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. పంతులు గారు ఆల్రెడీ తన పని తను చేస్తూనే ఉన్నారు. ఏం దేవి, అంతా రెడీనా? ఇంకేమన్నా ఆలస్యం ఉందా? అంతా రెడీ అండి. అను, నేనే పని చేసినా మంచి పనే చేస్తాను. బాగా ఆలోచించాకే ఫైనల్ నిర్ణయం తీసుకుంటాను. బాబాయ్, పిన్ని అభిప్రాయంతో నీకేం పని లేదా? మీ పిన్ని అభిప్రాయం కావాలి, తీసుకుంటాను. దేవి, రెడీనా? రెడీ. బాబు, మంచి మెలోడీ సాంగ్ ప్లే చేయండి. దేవి, త్వరగా వచ్చేసాయి. వస్తున్నానన్నయ్యా. తులసి, విన్నావా? అన్నయ్య అంటోంది. అమ్మా అను, ఈ చీర కట్టుకుని రామ్మా. దేనికి బాబాయ్? ముందు నువ్వు ఈ చీర తీసుకో, నేను చెప్తాను కదా. ఇప్పుడు అనుకు చీర పెట్టి కట్టుకోమనడం ఈ కొత్త కథేంటో. దేవితో పెళ్ళనుకుని చాలా బాధపడ్డాను. కాదని అర్థమైంది. మరి అనుకొక్కదానికే కొత్త చీర ఎందుకు పెడుతున్నట్టు? బాబాయ్కి పెళ్లి కాదు అనేది తెలిసిపోయింది. ఇప్పుడు అనుకి చీరెందుకు పెడుతున్నట్టు? ఈ ఫంక్షన్ కి అనుకి ఏమైనా సంబంధమా?